చెత్త ఇదో పెద్ద సమస్య. ఇంట్లో చెత్తను శ్రద్ధగా బయట పడేస్తున్న జనాలు ఆ చెత్తను మాత్రం చెత్త కుండీల్లో పడేయరు. దాని పక్కన పడేస్తారు. అప్పుడు చెత్త కుండీ ఉండి ఏం లాభమని కొంచెం కూడా ఆలోచించరు. ఇక మరికొందరుంటారు, వాళ్ళకి అసలు చెత్త కుండీలతోనే సంబంధం లేదు. రోడ్లన్నీ చెత్త కుండీలతో సమానం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది మన దేశం, మన కాలనీ, మన రోడ్ అన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. అయితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ ని తీసుకొని వచ్చింది. దీనికోసం త్వరలోనే ఓ యాప్ కూడా సిద్ధమవుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మన దేశంలో ఎప్పటి నుంచో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. దేశాన్ని శుభ్రంగా పెట్టడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయకూడదన్న అవగాహన కార్యక్రమం కూడా నడుస్తోంది. అయినా కానీ ప్రజల్లో మాత్రం పెద్ద మార్పు రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను ఖర్చు చేసి పెద్ద పెద్ద చెత్త కుండీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చెత్తను చెత్త కుండీల్లోనే వేయాలని పదే పదే చెప్తోంది. ఇంకా జనాల పద్ధతి మార్చుకోవడం లేదు. చెత్త కుండీల్లో చెత్తను వేయకుండా దాని పక్కన వేయడమే, లేక బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేయడమో చేస్తుంటారు. దీంతో రోడ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు చెత్తతో నిండుకొని పోతున్నాయి. అయితే దీనికి చెక్ పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనాలు పద్ధతి మార్చుకోకపోవడంతో వారికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం లక్ష్యం. ఇంతకీ ఈ కార్యక్రమం ఏంటంటే, బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ గ్రేటర్ బెంగళూరు అథారిటీతో కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేసే వారి ఫోటోలను తీసి పంపించాలని కోరింది. ఈ ఫోటోను పంపిన వారికి 250 రివార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని అరికట్టడం, ప్రజల బాధ్యతను ప్రోత్సహించడం, బెంగళూరును పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది. ప్రజలే వాష్ డాగ్లుగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారి వివరాలను తమకు చెప్పాలంటూ అధికారులు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో అధికారిక సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా చెత్త వేసేవారి ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరారు. పంపించిన ఫోటోలు, వీడియోలను పరిశీలించిన తర్వాత అధికారులు చెత్త వేసేవారిని గుర్తించి రిపోర్ట్ చేసిన వారికి యూపీఐ ద్వారా నేరుగా 250 రివార్డు అందించనున్నారు. ఈ నిర్ణయంతో పౌరులు చెత్త పడేసే వారి వివరాలను పంపడం వల్ల సదరు వ్యక్తులు తమ తీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. చివరికి బెంగళూరు బహిరంగ ప్రదేశాల్లో చెత్త అనేది కనిపించదని అధికారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్ నెంబర్ యాక్టివ్గా ఉన్నప్పటికీ ఫోటోలు, వీడియోలు పంపించేందుకు ఒక యాప్ని డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చెత్త పడేసే వారి డీటెయిల్స్ తెలుపుతున్న వారికి రివార్డ్ ఇస్తున్న కర్ణాటక సర్కార్ అదే చేత్తో బహిరంగ ప్రదేశాల్లో పడేసే వారికి భారీగా జరిమానాలు విధించనుంది. ఇందులో భాగంగా ఫస్ట్ టైం చెత్త పడేసే వారికి 2000 జరిమానా విధించనున్నారు. తీరు మార్చుకోకుండా రెండోసారి కూడా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే ఆ ఫైన్ ఏకంగా 10,000. అలా రివార్డులు, జరిమానాలతో బెంగళూరును క్లీన్ సిటీగా మార్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు ఈ కార్యక్రమం ప్రజల్లో జవాబుదారీతనాన్ని పెంచుతోందని, ఈ కార్యక్రమాన్ని BSWML ఈ నెల ప్రారంభంలోనే అందుబాటులోకి తీసుకుని రాగా అధికారిక అమలు తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇక దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మన దేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలంటే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.